ఎన్నో వేల కథలు ఉన్నాయి. ఇట్లాంటి డైరెక్టర్లు వస్తే ఇట్లాంటి కథలు మన దగ్గర దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఈ సినిమాలో ఒక పాటగా పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. బయట చిన్న సినిమా, పెద్ద సినిమా, లో బడ్జెట్ సినిమా, హై బడ్జెట్ సినిమా అని మస్తు ముచ్చట్లు నడుస్తుంటాయి. కానీ కాంటెంట్ ఉన్న సినిమానా కాదా, మంచి సినిమానా కాదా, ఆడియన్స్ కి నచ్చిందా లేదా, అదొక్కటే మ్యాటర్ అవుతుందా అని మీరు ప్రూవ్ చేసిండ్రు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ డబ్బులు పెట్టుకొని థియేటర్ నింపి సినిమా చూడడానికి వస్తారనేది మాకు ఒక పెద్ద కళ, అది నెరవేర్చిండ్రు. ఐఎమ్ షివరింగ్ విత్ ఓవర్వెల్మింగ్. ఈ కళ నిజం చేసిండ్రు. ఐ ఫీల్ సో ప్రౌడ్, సో హ్యాపీ. మట్టి కథ లాంటి సినిమాలు ఇంకా మస్తు రావాలి, ఇట్లాంటి డైరెక్టర్లు మస్తు మంది. ఆఫ్టర్ వాచింగ్ దిస్ బయటకు రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. జై కోతి ఊత పటేలా, నా పొలం నాకు ఇచ్చేయి. ఐ వాంట్ యూ టు టాక్. Okay. I just want to thank you to you actually. So it's a overwhelming response. I never expected first day inta response vastadani. I'm keep on getting lot of messages from the morning actually. So my phone is flooded with a lot of congratulations and good messages. And thanks for you. నేను చూసింది ప్రీమియర్ షోలో మా ఫ్రెండ్స్ వచ్చిండే, వాళ్ళు ఇది కొంతమంది థర్డ్ టైం చూస్తున్నారు, బట్ సేమ్ నవ్వుతున్నారు, సేమ్ ఏడవడం, సేమ్ ఏడుస్తున్నారు. అండ్ అమేజింగ్ టు సీ దిస్ యాక్చువల్లీ. అండ్ ఆల్సో ద రివ్యూస్ వాట్ ఎవర్ వీఆర్ గెటింగ్ అండ్ వీఆర్ రీడింగ్ ఇట్, ఇట్స్ అమేజింగ్ రివ్యూస్. Thanks for all of your support, media support and everyone I want to thank. This was the reaction. ఈ రోజు ఇంకో షోలో ఇదే రియాక్షన్, ప్రీమియర్ షోస్ లో ఇదే రియాక్షన్. పీపుల్ వర్ బ్రేకింగ్ అవుట్ విత్ టీయర్స్. చాలు, ఇది చాలు, నాకు ఇంకేమొద్దు అని అనిపిస్తుంది. బా, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమనిపిస్తుంది? వాట్ డిడ్ యూ ఫీల్ అబౌట్ ది మూవీ? చాలా బాగుంది సినిమా నిజంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్నప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ గుర్తొచ్చాయి. అండ్ ఇంతకుముందు జరిగిన పొలంకి సంబంధించినవి ఇంతకుముందు ఓల్డ్ జనరేషన్లో ఇలాగే జరుగుతుండేవి. దాన్ని ఇప్పుడు మీరు సినిమా రూపంలో తీసి చూపెట్టారుగా. మీ యాక్టింగ్ అయితే సూపర్ సార్, అసలు చాలా బాగా యాక్ట్ చేశారు. మీ డైరెక్షన్ కానీ లొకేషన్స్ కానీ చాలా బాగుంది, నా హార్ట్ని టచ్ చేస్తుంది. లాస్ట్లో ఉన్న సాంగ్ అయితే ఎక్సలెంట్. ఎంతమందికి ఇదే ఫీలింగ్ వచ్చింది లాస్ట్ లో? ఒకసారి సినిమా చూసిన వాళ్ళ నుంచి వాళ్ళకి రివ్యూ తెలిస్తేనే దే యాక్చువల్లీ నో నిజంగా సినిమాలో ఏముంది అనేది. ఇది చూస్తేనే తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మాకు చిన్నప్పుడు మా డాడీ ఒక 6 ఎకరాలు అమ్మేస్తే మధ్యలో ఉండే, చనిపోతే అట్లా మధ్యలో ఉంటే మీ ఎడ్లం కాసి ఈ టైంలో ఇట్లా సెటిల్ అయినా. కానీ అప్పట్లో మా డాడీ 60,000 ఎకరం చెప్పిన. మా సాఫర్ వచ్చేసి వరంగల్ వంగపాడు దగ్గర సిద్ధాపురం విలేజ్ ఉంటుంది. 6 ఎకరాలు మాకు ఇదే అనిపోతే ఆ కాలంలో 2002లో 2,001 ఉంటా. ఎకరానికి 60,000 చెప్పిన అమ్మి 3 ఎకరాలు అమ్మి కట్టేసింది. ఇప్పుడు దాని విలువ ఎంత? ఇప్పుడు 30-40 లక్షలు. అంటే ముసలామే చేసింది ఇష్టమా మీ బాపమ్మ ఇట్లా, మా బాబమ్మ కూడా అట్లా చేసింది. ఇంత బాగా ఫీలింగ్ లేదు. 3-4 సార్లు దుఃఖం కూడా వచ్చింది. ఇట్లా పొలాల మీద, భూముల మీద, మట్టి మీద ప్రేమను పెంచుకొని, అంత ప్రేమను పెంచుకొని ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కళ్ళకి మా సినిమా అంకితం. నేను ఇందులో నర్సయ్య పీటీ సార్ క్యారెక్టర్ చేశాను. పిచ్చి కొట్టుడు సెకండ్ టైం ఐఎమ్ వాచింగ్ దిస్ ఫిల్మ్. ఫస్ట్ ప్రివ్యూ షో చూశాను అండ్ ఆడియన్స్ మధ్యలో ఇప్పుడు చూస్తున్నాను. అండ్ సేమ్ వండర్ఫుల్ ఫిల్మ్. ఫస్ట్ హాఫ్ లో ఎంతగా నవ్వించాడో క్లైమాక్స్ లో అంత ఏడిపించాడు. అండ్ ఆ నవ్వించడం కూడా కామెడీ అనేది అది ఎంత న్యాచురల్ ఫ్లో లో ఉందంటే మనం రియల్ లైఫ్ లో ఊర్లలో విలేజెస్ లో జరిగే ఆ రియల్ ఫ్లో కనబడుతుంది. కళ్ళ కట్టినట్టుగా చూపించాడు. హోప్ ఈ ఫిల్మ్ ఇంకా చాలా మంది ఇలాగే వచ్చి చూస్తారని థియేటర్స్ లో. అండ్ ఈ సినిమా మంచి ఇంకా రోజు రోజుకి ఆడియన్స్ పెరిగి పెద్ద సక్సెస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఐ కంగ్రాచులేట్ అజయ్ అండ్ ప్రతి ఒక్కరు చాలా న్యాచురల్ గా పర్ఫార్మ్ చేసి సినిమాని ఒక రియలిస్టిక్ ఫీల్ తీసుకొచ్చారు. ఒక మంచి సినిమా తీసిర్రా బాయ్ అని అనిపించిన వాళ్ళందరూ గట్టిగా